కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో 30,000 రకాలకు పైగా మందులతో 24/7 కస్టమర్ సర్వీస్. ఫోన్ నంబర్ 8712613575. విధి ఆడిన వింత నాటకంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి కరీంనగర్లోని బోయవాడకు చెందిన లైన్ మల్లేశం ఇల్లు మొత్తం ఒక్కసారిగా కూలిపోయింది. బయటకు పోతున్నాం, చప్పుడు వచ్చింది, భయపడి బయటకు పోయినాం. పోయే వరకు పడేళ్ళు అని పడ్డది. గోలు సొంత బట్టలు విండుకుంటాం ఇళ్ళలో, ఇదే పని. ఇద్దరు పిల్లలు, తండ్రి లేడు, నేను ఆలం కాకుండా ఈ పిల్లలు కాకుండా కష్టపడుతుంటా సార్. నేను విధి ఆడిన వింత నాటకంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి కరీంనగర్లోని బోయవాడకు చెందిన లైన్ మల్లేశం ఇల్లు మొత్తం ఒక్కసారిగా కూలిపోయింది. కొంచెం అయితే ప్రమాదం నెలకొనేది. వాళ్ళిద్దరి పిల్లలు కూడా ఆ ఇల్లు కూలిపోయిన సందర్భంలో తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళు హుటాహుటిన ఇంట్లో నుంచి వెళ్ళి పరుగులు పెట్టారు. అసలైంది ఈ ఇల్లు ఎప్పుడు కూలింది, ఎలా జరిగిందనే విషయాన్ని ఆ కుటుంబ సభ్యులతోని మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల ఇల్లు కూలిపోయాయి. ఇంట్లో వారు వీధిన పడ్డ పరిస్థితి నెలకొంది. విధి ఆడిన వింత నాటకంలో మాత్రం ఈ కుటుంబం రోడ్డున పడింది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని బోయవాడలో గల లైన్ మల్లేశం ఇంటి దగ్గర ఉన్నాం. చూడొచ్చు మనం ప్రస్తుతం విజువల్స్లో. నిన్న 11 గంటల ప్రాంతంలో, ఎగ్జాక్ట్లీ 11 గంటల ప్రాంతంలో వర్షం పడుతున్న సమయంలో ఈ ఇల్లు మొత్తం కూలిపోయింది. అంటే ఇక్కడ వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఇక్కడనే ఆడుకుంటున్నారు. ఇక్కడే వాళ్ళ మిసెస్ కర్రీ కూడా వండుతుంది. ఒకేసారి ఇల్లు కూలడంతో అంటే కొన్ని పెద్దలు కూడా వాళ్ళ మీద పడ్డాయి, చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. మొత్తం ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో. ఇక్కడ ఇది కిచెన్, ఈ కిచెన్ లో గ్యాస్ పోయి అదేవిధంగా ఈ యొక్క బిందె మొత్తం ఖరాబ్ అయిన పరిస్థితి నెలకొంది. దాంతో పాటు ఆ ఇంట్లో ఉన్న సామాన్లు కూడా చిందరవందరగా పడిపోయాయి. మొత్తం గోడ కూలిపోయి వాళ్ళ ఇంటిలిపాదికి కూడా దెబ్బలు తాకిన సిచ్యువేషన్ ఉంది. మొత్తం వాళ్ళైతే నిన్న రాత్రి మొత్తం భయంతో బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి నెలకొంది. మనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న మల్లేష్ గారు, అసలు ఏం జరిగింది, ఎప్పుడు కూలింది? అంటే మీరు ఏమైనా అధికారులకు చెప్పారా? మీరు ఏం పని చేస్తారు? మేము మా పని అండి రజకులం. మేము శాఖలు పని చేసి బట్టలు వెండి బట్టుకురాలు. అది పక్క పొండి తవ్వ వరకు అది కూలింగ్ సార్. అంటే పక్క పుండలు ఎవరు తవ్విర్రు? అది అంటే అంతకుముందు గోడ ఏమన్నా మీకు బీటల వారికి కనబడ్డదా? పనుల వాళ్ళే సార్. ఈయన తవ్వ వరకే బీటలు వచ్చింది అంతే. చెప్పండి అమ్మ, అసలు ఈ ఇల్లు మీరు ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటారు? ఈ ఇల్లు ఎప్పుడు కట్టారు? ఇది కూలినప్పుడు మీరు ఇందులోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నాం సార్. బయటకు పోతున్నాం, చప్పుడు వచ్చింది, భయపడి బయటకు పోయినాం. పోయే వరకు పడేళ్ళు అని పడ్డది. మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ. మా అత్తమామ సంపాదించిన జాగాలని నేనే కట్టిన ఇల్లు ఇది. నేను కట్టిన ఇల్లే. గట్లా ఆయన వచ్చి అది జేసీపీ తోటి మొత్తం కింద తీసిండు, పునాది తీసి పడతాడు చేసిండు. 10 సార్లు పోయినాం ఆయన దగ్గరికి. పోతే వస్తా చూస్తా అన్నట్టు రానేలేదు, చేయనేలేదు. అది సంగతి. మీరు ఏ పని చేస్తారు? మీ వృత్తి ఏంటిది? బట్టలు విండుకుంటా సార్. నేను గోలు సొంత బట్టలు విండుకుంటా ఇళ్ళల్లో, ఇదే పని. ఇద్దరు పిల్లలు, తండ్రి లేడు, నేను ఆలం కాకుండా ఈ పిల్లలను కాకుండా కష్టపడుతుంటా సార్. నేను పొద్దున 5 గంటలకు లేచి సాయంత్రం 5 గంటల దాకా చేసుకుంటూనే ఉంటా సార్. నేను కూలినప్పుడు ఇంట్లో ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు పిల్లలు ఉన్నారు. అప్పుడే చప్పుడు వస్తుందని బయటకు పోయినరు. మేము పనికే పోయినాం ఇద్దరు. ఎవరికైనా దెబ్బలు తాకినాయా? గాయాలైనాయా? కొంచెం భయపడ్డాడు బాగా. చెప్పండి అమ్మ, ఇప్పుడు ఇది కూలినప్పుడు మీరు ఇందులోనే కర్రీ వండుతురా?
ఇక్కడనే ఉన్నా ఏం కాదన్న వాళ్ళు వర్షం తగ్గినాక బయటకు వేయరు. బయటకు పోయిన సౌండ్ వచ్చినా మేము కూడా బయటకు వెళ్ళాం. ఇప్పుడు అంటే మీ ఇద్దరు పిల్లలు కూడా ఇందులోనే ఉన్నారా? ఇందులోనే ఉన్నారు. సౌండ్ అవుతుందని బయటకు వెళ్ళారు. ఇప్పుడు మీకు కూలిన తర్వాత మరి మీరు మెల్ల ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నిన్న నైట్ నుండి ఎక్కడ ఉన్నారు? వేరే చుట్టాల వాళ్ళ ఇంట్లో పోయిన నైట్ అక్కడ ఇప్పుడు వచ్చిన అక్కడ నుంచి. ఇప్పుడు మీకు ఎందరు పిల్లలు? 2 పిల్లలు. స్కూల్కి వెళ్తారా? అంటే ఇది మీకు ఆల్రెడీ ఏమైనా మీకు ఇంటిమేషన్ వచ్చింది అంటే మామూలుగా గోడలు బీడలు వారినట్టు మీరు ఏమైనా గ్రహించారా లేకపోతే సడన్ గా కూలిపోయిందా? సడన్ గా ఇట్లా పోయికాన్నే ఉన్నా సడన్ గా సౌండ్ వస్తుందని పిల్లలు బయటకు వేయరు. మరి ఇంట్లోకి వస్తారు వచ్చి సడన్ గా బయటకు పోయినాం. బయటకు పోయి మేము ఆడనే ఉన్నాం, సౌండ్ వచ్చింది. లేకపోతే అందరం పడుతుంటాం. ఇప్పుడు ఇల్లు కూలిన తర్వాత మీరు ఏమైనా అధికారులకు ఏమైనా కంప్లైంట్ చేస్తారా ఇట్లా అయిందని? చేసిన ఏమన్నారు అధికారులు? ఏమన్నారు? అత్తమన్నారు, కంప్లైంట్ ఇచ్చినాం. ఇంకా రాలేదు. మళ్ళీ అత్త అన్నారు, చూసిపోయారు. మళ్ళీ రేపు అత్తమమ్మ అని పేరు. నైట్ ఇంట్లో ఉండకూరు అని చెప్పారు. చెప్పండి అంటే మీకు ఎంతమంది కొడుకులు? వాళ్ళకి ఏమైనా పెళ్లిళ్ళు అయినాయా? 2 కొడుకులు సార్. ఒక కొడుకు పెళ్ళయింది, ఒక కొడుకు కాలేదు. చిన్న కొడుకు పెట్రోల్ పంపులో చేస్తాడు. పెద్ద కొడుకు 2 చిన్న పిల్లలు. నేనే పని చేసుకుంటూ వాళ్ళు మనిషికి పని చేసుకుంటూ బతుకుతాం. ఏం లేదు సార్. లేకనే ఇల్లు కట్టుకోలేదు సార్. మేము అందరు కట్టుకున్నారు చుట్టుపక్కల, కానీ పైసలు లేకనే మేము కట్టుకోలేదు. దాని వల్లనే గిట్లా అయిపోయింది. ఇప్పుడు మీకు ఏ ప్రభుత్వం నుంచి ఏం సాయం కావాలని కోరుకుంటున్నారు? ఇక ఏం సాయం చేస్తారో మీరు, ఏం సాయం చేస్తారో వాళ్ళందరికీ చెప్పినాం. అక్కడ నిన్న కమలాకర్ సార్ కూడా చెప్పమని చెప్పిన. ఆయన దగ్గర ఉండేట ఆయనకు ఏం చెప్పిండు ఆయన, ఇంకెవరు కూడా రాలేదు, ఏం చెప్పలేదు. ఇంట్లో సామాన్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం పోయినాయి సార్. సామాన్ మొత్తం పోయినాయి. పప్పులు ఉప్పులు బియ్యం అన్ని అందులో పడిపోయినాయి. ఏం లేవు. నైట్ ఎక్కడ తిన్నారు మరి అన్నం? ఇక చుట్టాల ఇళ్ళనే తిన్నాం. అందరం వెళ్ళిపోయినాం. తాళం వేయమన్నారు, వేసి బయటకు వెళ్ళిపోయినాం. ఎవరు లేరు. చుట్టాల ఇళ్ళల్లో ఉన్నాం రాత్రి. ఇప్పుడు వచ్చాం. మీరు నిన్న 11 గంటల నుంచి ఇప్పటి వరకు భయంతో ఉంటారు? భయంతో ఇళ్ళకి రాని అద్దు అది కూడా పడుతుందని భయంతో బయటకు పోయినాం సార్. సో చూసారు కదా, ఇది పరిస్థితి. మొత్తానికైతే లైన్ మల్లేశం ఇల్లు మాత్రం నిన్న 11 గంటల ప్రాంతంలో కూలిపోవడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం మాత్రం భయాందోళనకు గురైంది. ఇంటి నుంచి వెళ్ళి బయటికి వెళ్ళారు. అంటే ఏ క్షణం ఆదమరిచినా కూడా 2 పిల్లలు కూడా ఇక్కడనే ఆడుకుంటున్న సిచ్యువేషన్. వాళ్ళ భార్య ఇక్కడ కర్రీ వండుతుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కూలిపోవడంతో చిన్న పిల్లలు కూడా కొంచెం గాయాలయ్యాయి. వాళ్ళది నిరుపేద కుటుంబం. వాళ్ళు ఓన్లీ వాళ్ళ వృత్తినే అంటే చాకలి వృత్తిని నమ్ముకొని కుటుంబ పోషణ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ డాడీ కూడా చనిపోయాడు. వాళ్ళకి 2 కొడుకులు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ 2 కొడుకులు కాయ కష్టం చేసి వాళ్ళ పిల్లలను ఇదే ఇంట్లో గత 40 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో 2 రోజుల నుంచి వస్తున్న భారీ వర్షానికి మాత్రం ఇల్లు కూలడంతో మాకు దిక్కెక్కడ, మాకు ఆధారం ఎక్కడ అని వాళ్ళు మాత్రం కంటతడి పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కొంచెం అధికారులు స్పందించి మాకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా మాకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇవ్వాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కొంచెం అధికారులు వచ్చి మాకు సహాయం చేయాలా, లేకపోతే మా బతుకు ఎట్లా అని మాత్రం వాళ్ళు కన్నీరు పెడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. కెమెరా పర్సన్ కార్తీక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.